పవన్ కళ్యాణ్ గురించి చర్చ పెట్టడమే అనవసరం సార్. ఎందుకంటే ఈ రోజు అతను పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్ల ఇంట్లో పంచాయతీ చేయలేనాడు ఊర్లో పంచాయతీ చేస్తాడా సార్? ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు పెద్దలు. ఇతని వాదన ఎట్లుందంటే మామిడి తోటలో కుంటోడున్నట్లుంది. ఎవడన్నా వస్తే నేను పైకి లేస్తే మంచోని కాదు అంటాడు. ఇది పైకి లేచేది లేదు, వాడు మంచి అది చేసేది జరిగేది లేదు. మామిడి తోపులో కుంటోడున్నట్లు తప్ప పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ చర్చ వేస్ట్ సార్. ఎందుకంటే హిందువులే గొడవలు పెడుతున్నారు, హిందువులే గొడవలు పెడుతున్నారు అని చెప్తాడు. ఈయన దశావతారాలు ఉన్నాయి ఈయన దగ్గర. ఒకసారేమో అంబేద్కర్ వాదాన్ని నేను అనుసరిస్తాను, అంబేద్కర్ జై భీమ్ అంటాడు. ఇంకొకసారి ఏమో ముస్లింస్ నాకు గడ్డం అంటే ఇష్టము, నేను ముస్లిం వాదాన్ని కావాలంటాడు. ఇప్పుడు వచ్చింది. హలో, కంటిన్యూ ఓబ్లేస్ గారు. మా వాయిస్ వినిపిస్తుందా సార్? క్లియర్ గా ఉంది, కంటిన్యూ అండి. ఇది సార్, ఈయన దశావతారం ఎత్తుదన్నాడు సార్. ఇప్పుడు కొంతమంది చేతగాని వాళ్ళు కషాయ వస్త్రం వేసుకొని మతతత్వాలు, మత రాజకీయాలు ఇవన్నీ లేపి ఇతని చేతగానితనంతో ఈయన హిందువులని ఈ రోజు ఏదో ఉట్టి పడుతున్నాడు సార్. అంటే మేమంతా హిందువులు కాదా? తులసిరెడ్డి గారు హిందువులు కాదా? ఆంజనేయులు అన్న గారు హిందువులు కాదా? శ్రీనివాస అన్న గారు హిందువులు కాదా? మీరు హిందువులు కాదా? మేము హిందువులు కాదా? ఈ రోజు సనాతన ధర్మం ఈతనితో నుంచే పుట్టుకొచ్చిందే. ఈయన చెప్పడము మనం వినడం ఈ రాష్ట్రంలో కర్మ పట్టింది సార్. మాకు కర్మ. ఈయన ఎక్కడ 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయినారని చెప్పి దానిపైన పోరాటం చేయాల. విజయవాడలో వరదలు వచ్చి వాటిపైన ఏదైనా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సింది పోయి వీటికొచ్చి ఏదో కొత్తగా ఉపన్యాసం దీన్ని డైవర్ట్ చేయడానికి ఉపన్యాసాలు ఇస్తా ఉంటే అలాంటి పెద్దలతో మాట్లాడాలంటే మాకు కూడా బాధ అవుతాను సార్. మేము తెలిసి తెలియని వయసులో మేము మాట్లాడాలంటే మాకు కూడా బాధ అవుతా ఉంది. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుండి బహిష్కరించాలి సార్. వీళ్ళని బహిష్కరించాలా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని బహిష్కరించాలి. ఒక స్టాండ్, రాజకీయ నాయకుడు ఒక స్టాండ్ మీద ఉండాలి సార్. ఒక స్టాండ్ పైన మాట్లాడాలా, ఒక స్టాండ్ తీసుకోవాలా. ఇతను ఏది మాట్లాడుతున్నాడు? ఇప్పుడు సనాతన ధర్మం గురించి వచ్చిన సమస్య ఏముంది? ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావు సార్? తిరుపతికి పోయి గొడవ పెట్టుకుంటే వచ్చానంటున్నాడు. ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావు? తమిళనాడులో గొడవ పెట్టుకోవాలా. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే, నువ్వు మగోడైతే తమిళనాడులో పోయి మాట్లాడాలా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆ పిల్లలు ఎదురుగా యూత్ పిల్లలందరినీ పిలిచి మీ అందరితో నేను జేజేలు కొట్టించుకుంటే రాలేదు, నేను గొడవ పెట్టుకుంటే వచ్చానంటే ఎవరితో గొడవ పెట్టుకుంటావు? నువ్వు పిల్లలతో గొడవ పెట్టుకుంటావా? గొడవ పెట్టుకుంటావా? పవన్ కళ్యాణ్ గారు మతాల మధ్య స్విచ్ పెట్టడం మానేసి ముందు పరిపాలన చేసుకోమనండి. ఆయన ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు కదా ఆంజనేయ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి చేసే పనులు విమర్శలు కాదు. అసలు సనాతన ధర్మ బోర్డు అనేది అలాంటి బోర్డు ఉండాలా వద్దా? వైసీపీ విధానం ఏంటి చెప్పండి. ఆయన ఒక పాయింట్ తీసుకున్నారు కదా, ఒక బోర్డు ఉండాలి, బోర్డు ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవని ఒక పాయింట్ తీసుకున్నారు కదా. వైసీపీ విధానం ఏంటి? అలాంటి బోర్డు ఉండాలా వద్దా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో? పవన్ కళ్యాణ్ బోర్డు పెట్టమని చెప్తే మేము సమాధానం చెప్పాం సార్. ఎవరైనా మీలాంటి పెద్దలు, తులసిరెడ్డి గారు అంటే పెద్దలంతా కమిటీ చెప్తే మేము దాంట్లో సమాధానం చెప్తాం. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఒక మాట సార్, చిన్న మాట. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీలోకి ఈయన పార్టీ విలీనం చేసే దశలో ఉన్నాడు కాబట్టి ఈయన కషాయం వేసుకొని మతకల్లోలు రేపుతా ఉన్నాడు. ఈయన పరిపాలన చేయాలని గాని, ప్రజలకు మంచి చేయాలని గాని, ఆ రోజు పిఠాపురంలో నేను సనాతన ధర్మం గురించి గొడవ చేసి, ఒక నిమిషం సార్ నాకు అవకాశం ఇప్పుడు పిఠాపురంలో ఓట్లు అడిగేటప్పుడు నేను సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తాను, గొడవ చేస్తానని చెప్పి ఏమన్నా ఓట్లు అడిగాడా? ఆ రోజు అందరినీ ఓట్లు అడిగారు. అందరూ హిందువులే. మా ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేస్తాం, నిత్యము అఖండం ఎరుగుతూనే ఉంటది మా ఇంట్లో. మేము హిందువు కాదా? అంత మాత్రాన ఆయన చెప్తేనే హిందువు అవుతామా? మీరు చెప్తేనే, బీజేపీ నాయకులు చెప్తేనే హిందువులు అవుతారు. ఎవరైతే శతావర్తి భూములు అమ్మాలని చెప్పి చంద్రబాబు నాయుడు కమిటీ వేయలేదు ఆ రోజు? భూములన్నీ టీడీటీ బోర్డు భూములు అమ్మాలని. తర్వాత ఇంకోటి చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,500 గుళ్ళు కట్టారు. గోవింద అని సామాన్య ప్రజలు కూడా ఎవరైనా సరే, అడకు తినేవాడి నుండి సౌకర్య వరకు ఎవరైనా సరే గోవింద అని 1 కోటి సార్లు రాస్తే బ్రేక్ దర్శనం ఇస్తామని చెప్పి బ్రేక్ దర్శనం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదా? అలిపిరి దగ్గర హోమాలు స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదా? అంటే ధర్మాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి గాని మాటలతోనో చేతలతోనో ఊగిపోయి ఏదో ఫిట్స్ వచ్చిన మాదిరో లేదా ఏదో రకంగా ఊగి మాట్లాడి మీరంతా నాకు భయం అవుతుంది, మీరంతా నా చుట్టూ పండుకోండి అని చెప్తే ఎవరు వినరు సార్. ఇక్కడ
పవన్ కళ్యాణ్ మాటలను పట్టించుకోవడం, అసలు పవన్ కళ్యాణ్ గురించి Okay. చర్చ అనవసరం. ఓకే ముందు ఆయన పరిపాలన చేయమనండి. Okay. ఈ రోజు పిల్లల్ని చంపుతా ఉన్నారు, వాటిపైన చూడండి. ప్రభుత్వం అక్కడ విజయవాడలో అర్థనాదాలతో కలెక్టర్ ఆఫీసులు ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి ఏం పరిహారం అందలే, వాటిపైన చూడమనండి. ఒక్క మాట మాట్లాడలే, జనాల కోసం పోలే. ఇంకో విషయం చెప్తాను సార్, ఆంజనేయ రెడ్డి గారు మీరు దాన్ని ఏకీభవిస్తున్నారేమో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన వాళ్ళ అమ్మమ్మ దీపం పెడితే వాళ్ళ నాయన సిగరెట్ అంటించుకుంటాడంట దీపంతో. ఇది సనాతన ధర్మం. ఇతను నీతులు చెప్తాడు, ఇతను చెప్తే మేము వినాలా? దీపం Right. సిగరెట్ అంటించుకుంటాడంట. వాళ్ళ కూతుర్ని బాపిస్తే ఇతని ఫ్రెండ్ చర్చి ఫాదర్ ఉన్నాడంట, ఇతని క్లాస్మేట్, ఇతను బాప్టిషన్ తీసుకున్నాడంట. ఇతను బాప్టిషన్ తీసుకొని పోయి ఈ రోజు సనాతన ధర్మం గురించి చెప్తా ఉన్నాడు. ఈయన చెప్తే మేము వినాలా? రైట్. ఓకే. ఆంజనేయ రెడ్డి గారు ఏమనుసరిస్తారు ఓబ్లేస్ గారు పవన్ మాట్లాడారు? కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నాడో క్లారిటీ ఉందా? కేవలం ఓకే ఓబ్లేస్ గారు మనం ఆంజనేయ రెడ్డి గారు విషయం విందాం. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. రేపు పొద్దున భవిష్యత్తులో రాష్ట్రంలో ఏదైనా మత కలవరం జరిగితే పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం ఓబ్లేస్ గారు ప్లీజ్. ఖచ్చితంగా సార్. ఓబ్లేస్ గారు ఒక్క నిమిషం ఓబ్లేస్ గారు ఆయన మాట్లాడిద్దాం ఓబ్లేస్ గారు ప్లీజ్ కషాయవస్త్రం వేసుకొని ప్లీజ్ ఓబ్లేస్ గారు ప్లీజ్. యా కంటిన్యూ ఆంజనేయ రెడ్డి గారు. నాకు సనాతన ధర్మంలో విడాకులు ఉందా సార్? సనాతన ధర్మంలో విడాకుల ప్రస్తావన ఉందా? 3 పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక్క నిమిషం ఓబ్లేస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విజయవాడలో ఓబ్లేస్ గారు ఒక్క నిమిషం ఓబ్లేస్ గారు ప్లీజ్ ఓబ్లేస్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది కరెక్ట్ కాదు. ఓబ్లేస్ గారు ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. పుష్కరాల పేరుతో విజయవాడలో ఓబ్లేస్ గారు మిగిలిన కూడా మనం అవకాశం ఓబ్లేస్ గారు ఇది కరెక్ట్ కాదు. మనకి ప్యానలిస్ట్ ఎక్కువ ఉన్నారు ఓబ్లేస్ గారు, దయచేసి అర్థం చేసుకోవాలి. మీ వెర్షన్ మీరు చెప్పిపోతుంటే కాదు. ఓబ్లేస్ గారు ఒక్క నిమిషం ఏం మాట్లాడతావా నువ్వు? ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు కంటిన్యూ. నేనేమంటున్నా అంటే ఓబులేష్కి కాషాయ బట్టల పట్ల ఎందుకు అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందో, ఎందుకు ఆందోళన ఉందో నాకైతే అర్థం కావడం లేదు. నేనేమంటున్నా అంటే 2014లో విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి తల్లి గారు విశాఖపట్నం లోక్సభలో పోటీ చేసినప్పుడు ఆమె బైబిల్ గుండెల మీద పెట్టుకొని మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా తిరిగింది. అప్పుడు ఈ ఓబులేష్కి ఏం అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తీర్థం ఇస్తే ఇటు అనుకుని కింద పోసినప్పుడు అప్పుడు ఓబులేష్కి ఏం అభ్యంతరం లేదు. లేదా అక్షంతలు తల మీద చల్లితే ఎక్కడది ఏదో అంటరాని లాగా మొత్తం ఒక అరగంట సేపు తల ఊపి అక్షంతలు కింద పడేసినప్పుడు ఓబులేష్కి అభ్యంతరం లేదు. అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి గారు ఆ బోర్డు మీటింగ్ లో కూర్చొని ఒక ఏలం పాటలాగా గదులు 500 ఉందా, 6000కి పెంచేసాయి, ఆర్జిత సేవ 1000 రూపాయలు ఉందా, 10,000కి పెంచేసాయి, ఇంకేదో ఉందా, 8,000కి పెంచేసాయి, ఏలం పాటలాగా పాడినప్పుడు మన ఓబులేష్కి ఏం అభ్యంతరం లేదు. 5 సంవత్సరాలు టీటీడీలో అన్ని ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా కార్యక్రమాలు, దుర్మార్గంగా జరిగిన కార్యక్రమం ఓబులేష్కి అభ్యంతరం లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు అంటేనే ఓబులేష్ కు ఎందుకు అభ్యంతరం వచ్చిందో పెళ్లిళ్ళ సంగతి చెప్పారు. వైసీపీలో ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారో మనం చూశాం కదా మొన్న. ఆయన దువ్వాడ శ్రీనివాస్ చరిత్ర తెలియదా మనకి? ఏం మాట్లాడుతున్నారు ఓబులేష్? ముందు గురుగింజ సామెతను గుర్తు చేసుకొని మాట్లాడు.